ఇప్పుడు మనం భద్రకాళి గుడికి వెళ్ళబోతున్నాం. ఇంకొక 5 minutesలో చేరుకుంటాం. నాతో పాటు అంకుల్ ఉన్నారు, ఆంటీ ఉన్నారు. డ్రైవింగ్ చేసేది శశాంక్ ఇక్కడ కార్ పార్క్ చేస్తున్నాడు. సో ఇదంతా ఖాళీ ప్లేస్. కార్ పార్క్ చేసుకుంటారు ఎవరైనా భద్రకాళి గుడికి ఇక్కడికి వస్తే. అంకుల్ ఆంటీ శశాంక్ లోపలికి వెళ్ళారు. యూట్యూబర్ తేజ కదా, ఒక్క ఫోటో ప్లీజ్. మీరు యూట్యూబర్ తేజ కదా. రాజేష్ అన్న భువన వస్తున్నారు. హాయ్. సో ఇప్పుడు మనం భద్రకాళి గుడికి ఎంటర్ అవబోతున్నాం. భద్రకాళి గుడి చాలా ఫేమస్. మన వైజాగ్లో సింహాచలం గుడి ఎంత ఫేమస్, అలా వరంగల్లో భద్రకాళి గుడి చాలా ఫేమస్. సో ఎవరైనా భద్రకాళి గుడికి వస్తే స్టార్టింగ్ వినాయకుడిని దండం పెట్టుకుని వెళ్ళాలి. కొబ్బరికాయ ఇస్తున్నాడు రాజేష్ అన్న. లైన్లో ఉన్నాం. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవబోతాం. ఇప్పుడే నేను అమ్మవారిని దండం పెట్టుకున్నాను. దర్శనం అయితే సూపర్ జరిగింది. లోపలికి వెళ్ళి ఏదైనా మంచి కోరుకుంటే జరుగుతుందంట. ఇక్కడ శారీస్ పెట్టారు అమ్మవారికి ఇవ్వడానికి. భద్రకాళి గుడి మాత్రం చాలా సూపర్గా ఉంది. హాయ్ చెప్పు. డాడీ ఇతను నీలాగే ఉన్నారు అచ్చం. ఒకసారి చూడు, సేమ్ నీలాగే ఉన్నారు. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది. కారు ఎక్కువ